హాయ్ అండి. ఈ మధ్య ఆడవాళ్ళకి ఏమైందో అర్థం కావట్లేదు. కొంచెం కోపమొచ్చినా, కొంచెం బాధొచ్చినా తము చనిపోవడం లేదంటే ఎదుటి వాళ్ళని చంపేయడం అయితే బాగా నేర్చుకున్నారు. ఇలాంటి ఇన్సిడెంటే ఒక వరంగల్‌లో అయితే జరిగిందనమాట. వరంగల్‌లో ఉండే అశోక్‌కి మ్యారేజ్ అయితే జరిగింది. వీళ్ళిద్దరైతే లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారనమాట. వీళ్ళకి ముగ్గురు పిల్లలైతే ఉన్నారండి. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడనమాట. ముగ్గురు పిల్లల ఏజ్ కూడా చాలా చిన్న చిన్న ఏజే. సో అశోక్ టీ స్టాల్ నడిపేవాడు. బాగా తాగొచ్చేవాడనమాట. ఈ మధ్య కాలంలోనే బాగా ఎక్కువగా తాగేవాడు. తాగినా కూడా ఎవరితో గొడవ పెట్టుకునే స్వభావం అయితే కాదు. చాలా మంచివాడని ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈవిడ తన వైఫ్ వచ్చేసి ఏం చేస్తుందంటే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుందనమాట. ఒక ఇద్దరితో ఎఫ్ఐఆర్ అయితే పెట్టేసుకొని మరి వాళ్ళు చంపమన్నారా? తనకే అలాంటి ఆలోచన వచ్చిందో తెలీదు కానీ హస్బెండ్‌ని మాత్రం చంపేసింది. హస్బెండ్ చంపడానికి పిల్లల హెల్ప్ కూడా తీసుకుందనమాట. పిల్లలెళ్ళి పక్క వాళ్ళకి చెప్పారు. మా నాన్నని మేమే చంపేసామని అయితే పక్క వాళ్ళకి చెప్పారనమాట. చాలా ఘోరం కదా! పిల్లలతో ఇలాంటి పనులు చేయించడానికి తనకైతే సిగ్గుండాలి కొంచెమైనా. అది కాకుండా ఇద్దరు ఆడపిల్లలున్నారు. తల్లి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? ఈరోజు తల్లి ఎలా ఉంటే రేపు పిల్లలు ఎలా ఉంటారు? మీరు చెప్పండి, ఒక్కసారైనా ఆలోచించండి. సో, ఇలాంటి వాళ్ళు సమాజానికి ఏం చెప్పరు, ఏం మెసేజ్ ఇవ్వరు. ఇలాంటి వాళ్ళని చూసి నలుగురు కూడా నేర్చుకుంటారు. అందుకే ఇలాంటి పనులు చేసిన వాళ్ళని ఇమ్మీడియేట్‌గా పనిష్మెంట్ అనేది చాలా సివియర్‌గా ఉండాలి. ఉంటేనే వాళ్ళని చూసి ఇంకో నలుగురు నేర్చుకోకుండా ఉంటారు. నిజంగా వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఇలాంటి పోయే కాలం ఏంటో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇయ్యాలో మీరు కామెంట్ చేసి చెప్పండి. నిజంగా సమాజంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది చాలా స్పెషల్ అనమాట. ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి. హస్బెండ్ కొంచెం తిట్టినా కూడా, ఏం చేసినా కూడా, ఒకరు తిట్టుకున్నా, ఏం చేసినా కూడా భరించాలి. ఇద్దరికీ భరించే శక్తి ఉండాలి. ఎందుకంటే మనం కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా మనం భరించాలి. ఆ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు మనకి మన తాతయ్యలు, నానమ్మలు ఉండే కాలంలో నిజంగా వాళ్ళు ఇంకా బాగా కొట్టేవాళ్ళు, ఇంకా ఎట్టి చాకిరీ చేయించేవాళ్ళు. అయినా కూడా వాళ్ళెంత ఓపికగా ఉన్నారు. అంతమంది పిల్లల్ని హ్యాపీగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. కొవ్వెక్కి కొట్టుకొని హస్బెండ్‌ని చంపడం, లేదంటే హస్బెండ్ వైఫ్‌ని చంపడం ఇలాంటివన్నీ తయారవుతున్నాయి. వీళ్ళని చూసి నలుగురు కూడా నేర్చుకుంటున్నారు. ఇలాంటి దరిద్రులని అప్పటికప్పుడు బాగా పనిష్మెంట్ ఇస్తే ఎవ్వరు నేర్చుకోకుండా ఉంటారు. పాపం ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఎవరు చూసుకుంటారు? తల్లి వెళ్ళి జైల్లో కూర్చుంటది. తండ్రి ఏమో చనిపోయాడు. అసలిప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? కని బజార్‌లో పడేసినట్టే అయిపోతుంది. నిజంగా ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ అయితే చాలా సివియర్‌గా ఉండాలి. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. సో, ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.